ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి భయపడుతుంది, ఎన్నికల్లో పోవాలంటేనే భయపడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినా కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయినాయి. ఇక్కడ మొన్నటికి మొన్న అక్కడ విషయం పెద్దగా ఏం రాణించినట్టు లేదు. మున్సిపల్ ఎన్నికలలో పెద్దగా ఏం కాంగ్రెస్ పార్టీ రాణించినట్టు లేదు. సావుదప్పు కన్ను లొట్టపోయినట్టున్నది అంతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కానీ బీఆర్ఎస్ పార్టీ వాస్తవం చెప్పాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత గందరగోళంలో ఉన్నదో కాంగ్రెస్ పార్టీ అదే గందరగోళానికి గురవుతా ఉన్నది. ఇక్కడ రాజకీయ పరంగా ఎలాంటి వ్యూహం అయితే కేసీఆర్ వదిలిండో, ఎలాంటి వ్యూహరచనలు చేసిండో, రేవంత్ రెడ్డి కూడా అదే ప్లానింగ్లో ఉన్నాడు. కానీ కొత్తగా ఏం ఈయనదేం లేదు, పెద్దగా ఏం చేస్తలేడు. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిపోయాడు. తులం బంగారం ఇవ్వడంలో పూర్తిగా విఫలం అయిపోయాడు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వడంలో కథ మొత్తానికి చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు నిజంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకి ఇట్లా పెడితే ఇక్కడ కీలకంగా చెప్పాలంటే 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఉంటుంది కథ ఆట. అసలైన ఆట ఎక్కడ ఉంటుందంటే ఎస్టీ జడ్పీటీసీల కంటే బీసీ జడ్పీటీసీలు తక్కువ ఉన్నారు, అట్లున్నది. అందుకని ఈ 42% రిజర్వేషన్ అనేది కీలకంగా ఇక్కడ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ ఒకవేళ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే కానీ 42% రిజర్వేషన్ కల్పించినాకనే స్థానిక ఎన్నికలకు ఈ పరిషత్ ఎన్నికలకు పోవాలని ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్న నేపథ్యం చూస్తా